వెల్కమ్ టు లర్నర్. మనం రోజు డబ్బు లావాదేవీలు చేస్తుంటాం. కానీ వాటిని రికార్డ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో మనం ఒక కేసు ద్వారా తెలుసుకుందాం. బల్బీర్ సింగ్ వర్సెస్ రాజ్ కిషన్ అనే కేసు గురించి తెలుసుకుందాం. పంజాబ్ హర్యానా హైకోర్టు ముందు ఒక కేసు వచ్చింది. ఇందులో బల్బీర్ సింగ్ అనే వ్యక్తి రాజు కిషన్ నుంచి అప్పు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని కోర్టులో కేసు వేశాడు. కానీ ఈ కేసులో అసలు కీలక అంశం ఏమిటంటే ప్లేంటిఫ్ వాదన. రాజ్ కిషన్ నాకు అప్పు తీసుకున్నాడు, నా ఖాతా పుస్తకాల్లో ఈ లావాదేవీ నమోదు చేసుకున్నాను, రాజ్ కిషన్ డబ్బు ఇవ్వలేదు, అందుకే కోర్టులో కేసు వేశాను. డిపెండెంట్ వాదన ఏమిటంటే నేను ఎలాంటి అప్పు తీసుకోలేదు, ఖాతా పుస్తకాల్లో నమోదైన ఎంట్రీలు ఒకటే సరిపోవా, వాటికి అదనపు ఆధారాలు లేవు, ఇది చట్టపరంగా చెల్లదు, ఇది పాత కేసు, లిమిటేషన్ చట్ట ప్రకారం ఇది చెల్లదు. కోర్టు యొక్క ప్రశ్నలు ఏమంటే ఖాతా ప్రశ్నలు ప్రామాణికమైన ఆధారమా, లోన్ తీసుకున్నట్లు నిరూపించే భారం బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరిపై ఉంది, లిమిటేషన్ చట్టం ప్రకారం కేసు సమయానికి వేసిందా, అప్పు తిరిగిచ్చే బాధ్యత నిజంగా రాజ్ కిషన్ పైన ఉందా. కోర్టు యొక్క తీర్పు ఏమిటంటే ఖాతా పుస్తకాలు ఒక్కటే సరిపోవు, అదనపు ఆధారాలు లేకపోతే అప్పు తీసుకున్నట్లు నిరూపించలేరు, లావాదేవీని నిరూపించే రసీదు లేదా ప్రమాణ పత్రం ఉండాలి, లిమిటేషన్ చట్టం ప్రకారం కేసు ఆలస్యంగా వేశారు, అందుకే తిరస్కరించారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ముద్దాయి వారి అభ్యర్థనను తిరస్కరించింది. కేవలం ఖాతా పుస్తకాల ఆధారంగా అప్పును రాబట్టలేరు. ఖచ్చితమైన ధ్రువపత్రాలు లేకుండా ఈ కేసును కోర్టు అంగీకరించలేదు. ఖాతా పుస్తకాల ఆధారంగా మాత్రమే అప్పును రాబట్టలేరు. రాశి పత్రాలు, ప్రమాణాలు ఉంటేనే కోర్టు ఆమోదిస్తుంది. లావాదేవీలు లిఖిత పద్ధతిలో చేసుకోవడం చాలా ముఖ్యం. మీ బంధువులు, స్నేహితులు ఎవరికైనా అప్పు తీసుకుంటే తప్పకుండా రాతపూర్వక ఆధారాలు ఉంచుకోండి. లాయర్ని సంప్రదించి చట్టాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.